గెలుపు పంచ్ ఎవరిదో? నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్. మెల్బోర్న్లో 2 పర్యాయాలు టీమిండియాదే పైచేయి. రోహిత్ బ్యాటింగ్ స్థానంపై కొనసాగుతున్న సందిగ్ధత. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. 4వ టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ ఏడాదిని విజయంతో ముగించడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకోవడం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అంటే 3 ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగుపెట్టనుంది. గత 2 పర్యటనల్లో మెల్బోర్న్లో జయకేతను ఎగురవేసిన టీమిండియా ఈ మైదానంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేగా భారత్ జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారులు కృతనిశ్చయంతో ఉన్నారు. మరెందుకు ఆలస్యం? రసవత్ర పోరును ఆస్వాదించడానికి రెడీగా. ఆట కట్టిస్తేనే సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతుంది. వార్నర్ రిటైర్ అయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్ ఈ సిరీస్ తొలి 3 టెస్టులను మెక్స్వెల్ని ప్రయత్నించింది. అతడు విఫలమవడంతో మరో యువ ఆటగాడు కోంటాస్ను ఎంపిక చేసింది. లబ్షన్లో నిలకడ లోపించగా గత మ్యాచ్లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్లోకి వచ్చాడు. వీళ్ళంతా ఒకెత్తైతే భారత్ పాలిట కొరకరాని కొయ్యి మాత్రం ట్రావిస్ హెడ్ అని చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. బోలండ్కు సొంత మైదానమైన ఎంజీసీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈపాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.